దగ్గర ఎమ్మెల్యేలు ఉన్నారు. మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నెక్స్ట్ షిండే కాబోతున్నారు అని చెప్పేసి కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడే మా ఆర్టీవీ మధుకు చెప్పిన, నాకు మంత్రి పదవి కోసం ఏంటి అడగలేదు. నేను పోయా ఢిల్లీకి పోతుంటుంది, నాకు పోయి అది ఈ కాదు అది కావాలి ఇది ఎవ్వరూ లేరు. అందరూ కూడా ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళ సీనియర్లు కూడా ఒక టీం లాగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఫ్యామిలీ కేసీఆర్ లాగా ఆయన చేతులు పెట్టుకొని ఇవ్వడం. ఆయననే వయసులో పెద్దవాడు అన్న రా అన్న కూర్చోమంటాడు. ఏమైనా పని చెప్పినా ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇస్తాడు. ఎమ్మెల్యేలకు ఎంత రెస్పాన్స్, ఎంపీలకు, సర్పంచ్ ఎంపీటీసీలు పోయినా డైరెక్ట్ ఆయన ఇంట్లో హాల్లోకి పోయి మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఎవరైనా హాల్లోకి పోయి ఇంటికి పోయినరా? ప్రగతి భవన్, ప్రజాభవన్ పోయినరా? ప్రగతి భవన్కి ఒకసారి హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ పోతే ఒక హోమ్ గార్డ్ కట్టెతో కారు కొడితే 120 కిలోమీటర్ స్పీడ్లో వచ్చింది వెనకగా. హోమ్ గార్డ్ హోమ్ మినిస్టర్ని బయటికి వెళ్ళి కొడతాడా? నువ్వు ఇప్పుడు ఓకే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఇంటికి పో నువ్వు ఇంటికి పోతే నేను పోయాలంటే సరే నేను డైరెక్ట్ హాల్లోకి పోతే పోయారు కదా, డైనింగ్ టేబుల్ అక్కడనే హాల్ ఉన్నది, లాన్ ఉన్నది, మొత్తం హాల్ లోపల కూడా మంది ఉన్నారు. కేసీఆర్ హోమ్ మినిస్టర్ హోమ్ గార్డ్ బయటికి వెళ్ళి కొట్టంగా ఇలా రేవంత్ రెడ్డి గారు అందరిని కలుపుకోబోతును చక్కగా ఉంది. ఏకనాథ్ షిండేలు నా దగ్గర ఎమ్మెల్యేలు నా దగ్గరికి ఈ కట్టబట్టుకొని తిరిగే ముసలాయన అంటుండే ఈ మధ్యలో నా దగ్గరికి 25 మంది వచ్చారు. ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగని చెప్పిండు నన్ను ఈయన దగ్గరికి. ఈయన కట్టబట్టుకొని నడవనే వస్తలేదు, గీడ ఉన్న అసెంబ్లీకి రాలేదు. ఆయన దగ్గర 25 మంది వస్తే ఇప్పుడే ఆగన్న. అందుకనే 4 ఇళ్ళకి వద్దురా బాబు అంటే వచ్చిండ్రు వాళ్ళు. మా దగ్గరకు 4 వచ్చిండ్రు. ఆయనకంటే 25 మంది ఒక లీడర్ వచ్చి అప్రోచ్ అయ్యిండు. 25 మంది రెడీగా ఉన్నారంటే ఇప్పుడే కాదు కొన్ని రోజులు ఆగు అని చెప్పినా అని చెప్పి అంటుండి. ముఖ్యమంత్రి 10 ఏళ్ళు ఉన్న కట్టబెట్టి తిరిగే మనిషి 25 మంది పేర్లు చెప్తాడా? నేను చెప్పాలి నా 25 మంది పేర్లు మా దాంట్లోకి వస్తున్న పేర్లు ఆయన చెప్పావు, నేను చెప్తా ఇప్పుడు పేర్లు. జూన్ 5వ తారీఖు ఎంతమంది వస్తారో వాళ్ళ పేర్లు కూడా ఇస్తాను నేను. ఆయన చెప్పమని 25 మంది పేర్లు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 10 ఏళ్ళు రాక్షస పాలనతో కొట్లాడి గెలిచి వచ్చిన వాళ్ళు. నువ్వు ఒక్కొక్కరికి 1,00,000 కోట్లు ఇచ్చిన ఒక ఎమ్మెల్యే కాదు ఒక కార్యకర్త పోడు. అందులో 70% మంది కార్యకర్తలు కూడా మా పార్టీలోకి వచ్చాను. ఆ దుకాణం ఖాళీ అయింది. మా దాంట్లోకి ఎంతమంది వచ్చినా మేము అభివృద్ధి వస్తే పని చేసుకొని పోండి. టీఆర్ఎస్ లాగా పార్టీలో జాయిన్ అయితేనే పని చేస్తాం అట్లా అంటలేము మేము. మాకు అవసరం లేదు. మా మిత్రపక్షం కలిసి 65 మంది ఉన్నాం. ముగ్గురు స్వచ్ఛందంగా వచ్చిన నాగేందరు, వెంకట్రావు, కడియం శ్రీహరి గారు. మేమేమో రమ్మని చెప్పలే.